అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అటుకుల ఉప్మా లేదా పోహ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా కొలతగా ఒక కప్పు అటుకులు తీసుకోండి. ఇలా నేను 4 కప్పుల వరకు తీసుకున్నాను. తీసుకున్నాక వాటర్ వేసి శుభ్రంగా కడగండి. కడిగినాక ఈ వాటర్ అంతా వంపేయండి. వంపేసినాక ఇవి పొడి పొడిగా అవుతాయి. ఇలా వదిలేయండి. ఇలా ఉల్లిపాయలు, ఆలు, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూను ఆవాలు, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి, పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నవి, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి తిప్పినాక ఒక పెద్ద సైజు ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలపండి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇవి ఒకసారి కలిపి ఈ ఆలు ఉడికేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి, హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి నొక్కి చూస్తే ఆలు ఉడకాలి. ఇందులో ముందుగా రెడీ చేసుకున్న అటుకులు వేసుకుని కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర చాలా టేస్ట్ ఇస్తుంది పోహాకి. ఒక నిమ్మకాయ సైజు నిమ్మకాయ తీసుకుని రసం తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టండి. 5 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి సర్వ్ చేసుకుంటామే. ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాక సన్న కారపూస సేవ్ ఉంటుంది కదండి, దీని మీద చల్లుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. లేకపోయినా పర్వాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.